మా హస్బెండ్ పేరు ముచ్చిబాబు. మేము వరంగల్ నుండి వచ్చాము. 1 ఇయర్ నుండి మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్తున్నారు. పిల్లల కోసమే అయ్యగారు ప్రేయర్ చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు అవుతారంట అనేసి ఆయన వెళ్తున్నారు. తర్వాత మా హస్బెండ్ ఖమ్మం వెళ్దాము, అయ్యగారు ఇక్కడికి వచ్చారు, దగ్గరలో వచ్చారు, వెళ్దాము ఖచ్చితంగా నువ్వు రావాలనేసి నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారికి చెప్పాము, ఇట్లా అయ్యగారు మాకు పిల్లలు లేరు, 8 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇప్పుడు 9th ఇయర్, మాకు పిల్లలు లేరు, మాకు ప్రేయర్ చేయండి అనేసి అని అన్నారు. ఆయన ఒక్కటే మాట అన్నారు అయ్యగారు, నీకెవరు కావాలి అనేసి, నాకు బాబు కావాలి అనేసి అని అన్నాను. తర్వాత ప్రేయర్ చేసేసి ఈసారి ఎట్టుకు రాపో అనేసి డైరెక్ట్ అన్నారు. ఇంకా ఆ మాటకి నాకు చాలా సంతోషం అయిపోయి మేము బయటకు వచ్చి చాలా గంతులు వేసాము. ఇంకా ఈ మంత్లో దేవుడు మనకి ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడు, అయ్యగారు చెప్పారు కదా అనేసి ఆయన మాట మీద విశ్వాసం ఉంచి వెళ్ళి ప్రేయర్లో ఉన్నాము. ఇక ఏప్రిల్లోనే నాకు ఫస్ట్ మంత్ అయిపోయింది, ఆల్రెడీ నేను కన్సీవ్ అయిపోయాను. అది మిరాకిల్. ఇంకా నేను ఒకటే ప్రేయర్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు హెల్త్ కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. థైరాయిడ్ ఉంది, తర్వాత ఇంతకుముందు సిస్టులు ఉండేవి, తర్వాత సైనసైటిస్ ఉంది. నాకు హెల్త్ అంతా బాగోదు. నా థైరాయిడ్ ఇంతకుముందు 2 దాటకపోయేది, అలాంటిది 8 ఉన్నా కూడా దేవుడు నా గర్భఫలాన్ని జారిపోకుండా కాపాడాడు. అసలు ఎంత మిరాకిల్ అంటే అది నేను మెడిసిన్ వాడకుండా అసలు ఆగదు. అలాంటిది లాస్ట్కి మా హస్బెండ్ ఒకసారి చూసుకో, హాస్పిటల్కి వెళ్దాం, ఎందుకైనా మంచి నీకు థైరాయిడ్ ఉంది కదా అనేసి అని అన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి లేచి చూసుకొని వెంటనే ఇద్దరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రేయర్ చేసుకున్నాము. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో కూడా ఆమె చెక్ చేసి హార్ట్ బీట్ వచ్చేసిందమ్మా అన్నది. అసలు నేను ఫస్ట్ టైం, అది చాలా మిరాకిల్. వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. మా పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యానికి దేవునికి వందనాలు. ఇప్పుడు నేను 5th మంత్ ఎండింగ్లో ఉన్నాడు, క్షేమంగా. హెల్త్ ఇష్యూస్ అసలు ఏమీ లేవు. నాకు థైరాయిడ్ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ హ్యాపీగా హెల్దీ బేబీ ఉందమ్మా నీకు అనేసి చెప్పారు. ఇంకా నేను చెప్పాలంటే డైలీ 3 hours జర్నీ చేస్తూ డ్యూటీకి వెళ్తున్నాను. దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు.